బాంబేలో గ్యాంగ్ వార్స్ మళ్ళీ మొదలయ్యాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఓజీ మూవీ నుంచి ట్రైలర్ అయితే నేను 10:08 AM అయితే రిలీజ్ చేస్తాను నేను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నైట్ ప్రెస్ మీట్ అని అదే ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంకా అప్పుడు కూడా ఇంకా నైట్ 10 గంటల దాకా అయితే వెయిట్ చేసా, 10-11 దాకా. ఇంకా అప్పుడు కూడా అయితే రిలీజ్ చేయలేదు. ఇంకా వెయిట్ చేయించి చివరికి అయితే ఒక గంట క్రితం అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా నేనైతే ట్రైలర్ అయితే చూసాను, అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకుండా అయితే చూసాను. ఎందుకంటే ఇది ట్రైలర్ పెద్దగా ఏది ఏముండదు, నార్మల్గానే ఉంటుందని ఆల్రెడీ అయితే చెప్పిండ్రు. ఎందుకంటే ఇది మూవీ మీద ఎక్కువ హైప్ ఉంది, కొద్దిగా హైప్ తగ్గినడిగి కొద్దిగా నార్మల్గానే కట్ చేస్తాం. ఇంకా అంతేకాకుండా ఎక్కువగా వెయిట్ చేసి ఇంకా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ తెప్పింది ట్రైలర్ మీద. ఇంకా చివరికి అయితే ఇప్పుడైతే రిలీజ్ అయితే చేసిండ్రు ఇంకా ఓజీ మూవీ నుంచి అయితే ట్రైలర్. ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు బాగుందా లేదా అంటే ట్రైలర్ పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకుండా చూసాయి కదా, అసలు ఏ రేంజ్లో ఉంది, కంటెంట్ కానీ ఏమైనా రివీల్ చేసిండ్రా, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ఇంకా సుజిత్ గారి మేకింగ్ మొత్తం ఎలా ఉంది, ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా ఓజీ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే నేనైతే రీసెంట్ చెప్తున్నా, పెద్ద హైప్ అయితే ఏమీ లేదు. అంటే ఫస్ట్ 10:08 AM అన్నప్పుడు అయితే బీభత్సంగా అయితే ఉంది, కానీ ఇంకా వీళ్ళు ఇలాగా లేట్ చేస్తా రావడంతో అయితే నాకు వచ్చే టైం అంతా ఇంకా తగ్గిపోతానే వచ్చింది ఈ మూవీ ట్రైలర్ మీద హైప్ అయితే. ఇంకా ట్రైలర్ చూసేటప్పుడు అయితే పెద్ద హైప్ పెట్టుకొని అయితే ఏమీ చూడాల, జస్ట్ నార్మల్గా చూసాను. దాని కారణంగా మరి ఏమో కానీ అయితే ట్రైలర్ అయితే సూపర్గా అయితే అనిపించింది నాకైతే మాత్రం. అంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ ఇది ఏం లేదు దాని కారణంగా మరి ఇదేమో అయితే అదైతే నాకైతే పూర్తిగా తెలియదు. కానీ నాకు చూస్తున్నంత సూపర్ అయితే నేను చూస్తున్నంత సూపర్ అయితే మాత్రం నాకైతే ట్రైలర్ అయితే మాత్రం సూపర్గా అనిపించింది, ఎక్కడైతే బోర్ అనిపించలేదు. ఇంకా ట్రైలర్లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి స్పెషల్గా అయితే, ఇంకా అయితే సూపర్. అంటే మెయిన్గా ఇప్పుడు ఈ సలార్ మూవీలో ఒక యాక్ట్రెస్ ఉంది కదా, అదే మన ప్రభాస్ గారికి కొద్దిగా ఎలివేషన్ ఇస్తుంది. ఆమెది ఒక షాట్ ఉంది, సేమ్ ఆ షాట్ చూసినప్పుడు సలార్ మూవీనే గుర్తొచ్చింది దగ్గర. ఎందుకంటే ఆ రేంజ్లో ఎలివేషన్ పడింది, అంటే వాడేనా అనేది. కాబట్టి ఒకసారి చూపిస్తారు చూడండి మీరు కూడా. చూశారు కదా ఇంకా ఈ షాట్, అది సేమ్ ఈ షాట్ చూసినప్పుడైతే నాకైతే ఒక రేంజ్లో అనిపించింది. అంటే ఇప్పుడు మన సలార్ మూవీలో ఏ రేంజ్లో హైప్ ఇచ్చిండ్రో సేమ్ దగ్గర దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే రేంజ్ హైప్ అయితే ఎక్కిస్తుండ్రు. ఇంకా అంతేకాకుండా అదే రేంజ్లో ఎలివేషన్ కూడా పడుతుంది ఆల్మోస్ట్ అయితే. ఇంకా కొన్ని యాక్షన్ బ్లాక్స్ అయితే ఉన్నాయి, అంటే కొన్ని చూపించిండ్రు, అవి కూడా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా నాకైతే ట్రైలర్లో కానిచ్చిన కొన్ని షార్ట్స్ అయితే సూపర్గా అనిపించాయి. అదే పవన్ కళ్యాణ్ గారిది వైట్ షర్ట్ వేసుకొని నరుగుతూ ఉంటాడు కదా ఆ షార్ట్. ఇంకొకటి అయితే మాత్రం లాస్ట్లో అది ఓజస్ గంభీర్ అని అరుస్తాడు కదా, ఆ షాట్ కూడా సూపర్గా ఉన్నాయి. కాబట్టి ఆ సీన్స్ కూడా ఒకే చేస్తారు చూడండి. ఇవి ఆ సీన్స్ అయితే, అండ్ ఈ సీన్స్ కూడా సూపర్ హై తెచ్చింది నాకైతే. ఇటువరకు అయితే మాత్రం నాకైతే ట్రైలర్ అయితే ఎటువంటి డిసప్పాయింట్ అయితే అనిపించలేదు. అంటే అంతకుముందు పైరసీ ట్రైలర్ చూసి, అంటే పైరసీ అంటే వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వేసిండు కదా, అది యూట్యూబ్లో అయితే వదిలిండ్రు. కానీ నేను ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి చూసే అది కూడా అది చూస్తున్నప్పుడు పెద్దగా అయితే సరిగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పెద్దగా ఎంట్రాల. కానీ ఇప్పుడు చూస్తున్నప్పుడు అయితే ఇంకా మూవీలో ఇది ట్రైలర్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పచ్చు. నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్లో అనుకున్నామో అదే రేంజ్లో అయితే ఉంది. మనకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి అయితే ఎటువంటి డిసప్పాయింటింగ్ అయితే లేదు. ఇంకొకటి కలర్ గ్రేడింగ్ అయితే అసలు టాప్ నాచ్ అని చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ నుంచి వస్తున్న క్వాలిటీ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఇంకా ఎడిటింగ్, ఇవి అయితే మాత్రం ఒక రేంజ్. అసలు ఇప్పుడు దాకా కొన్ని ఈ రీసెంట్ టైంలో అయితే ఇలాగా ఎడిటింగ్ కానీ, కలర్ గ్రేడింగ్, ఇంకా ఇలా ఈ రేంజ్ క్వాలిటీ అయితే పెద్దగా ఏ మూవీలో కనపడలేదు మనకైతే. ఇంకా ఈ ఓజీ మూవీలోనే చెప్పచ్చు ఆ రేంజ్ ఎడిటింగ్ కానీ, క్వాలిటీ, ఇంకా ఈ కలర్ గ్రేడింగ్ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా మూవీ మీద అయితే ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువగా అయితే పెరిగాయి. ఇంకా మూవీ ఎప్పుడెప్పుడు చూస్తానైతే అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఈ ట్రైలర్ కానీ మీరు కానీ చూస్తుంటే మీకైతే ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా మన వీడియోకి లైక్ చేసుకొని, అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.